సో ఇప్పుడు మనం ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తున్నాం చూడండి. ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్. లిస్ట్ 1 ఉంది, లిస్ట్ 2 ఉంది. సో లిస్ట్ 1 లో ఫస్ట్ ఏమన్నా అంటే ఇక్కడ సబ్లిమేషన్, కండెన్సేషన్, ఫ్రీజింగ్, మెల్టింగ్ అని ఇచ్చాడు. అదే తెలుగులో అయితే ఉత్పతనము, సాంద్రీకరణం, ఘనీభవనం, ద్రవీభవనం ఇచ్చాడు. రైట్ సైడ్ ఏమన్నా చూడండి ఒకసారి. సో ఇక్కడ లిక్విడ్ టు సాలిడ్, సాలిడ్ టు లిక్విడ్, సాలిడ్ టు గ్యాస్, గ్యాస్ టు లిక్విడ్. అంటే ద్రవం నుంచి ఘన పదార్థం, ఘన పదార్థం నుంచి ద్రవం, ఘన పదార్థం నుంచి వాయువు, వాయువు ద్రవంగా మారుతుంది అని ఇచ్చాడు. ఇప్పుడు ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి మారితే ఏమంటారు అనేది మనకు లెఫ్ట్ సైడ్ ఉంది. దాన్ని బట్టి మనం చేయాలి. ఇప్పుడు చూడండి ఒకసారి ఫస్ట్ ఇక్కడ లిస్ట్ 1 లో సబ్లిమేషన్ అని ఇచ్చాడు, ఉత్పతనము అని ఇచ్చాడు. ఉత్పతనం సబ్లిమేషన్ అంటే ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మనకు డైరెక్ట్ గా ఘన స్థితి నుంచి వాయు స్థితికి మారాలి. అంటే సాలిడ్ స్టేట్ నుంచి గ్యాస్ స్టేట్ కు మారాలి సబ్స్టాన్స్ డైరెక్ట్ గా. ఘన స్థితి నుంచి వాయు స్థితికి మారాలి. సాలిడ్ టు గ్యాస్ అంటే ఎక్కడ ఉంది? ఘన పదార్థం నుంచి వాయువు అంటే ఆప్షన్ సి ఉంది ఇక్కడ. ఇంకో సాలిడ్ టు గ్యాస్ అంటున్నాం, ఘన నుంచి వాయువు అంటే దీనికి సి ఆన్సర్ అవుతుంది. అదే నెక్స్ట్ కండెన్సేషన్, సాంద్రీకరణము అంటున్నాం ఇక్కడ. సాంద్రీకరణం కండెన్సేషన్ అంటే ఏంటిది అంటే ఇక్కడ కండెన్సేషన్ ద్రవ స్థితి వాయు స్థితి నుంచి ద్రవ స్థితికి మారాలి. అంటే గ్యాసెస్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్ లోకి మారాలి. సో గ్యాసెస్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్ అంటే ఆప్షన్ డి ఉంది ఇక్కడ, వాయు నుంచి ద్రవంగా మారుతుంది. కాబట్టి దీనికి డి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఘనీభవనం, ఫ్రీజింగ్ అన్నాడు. ఫ్రీజింగ్ అంటే ఘనీభవనం. ఘనీభవనం అంటే గడ్డ కట్టడం అన్నట్టు. గడ్డ కట్టాలంటే ఎప్పుడు ద్రవ స్థితి నుంచి ఘన స్థితికి మారితే గడ్డ గట్టిపోతుంది. అంటే ద్రవ స్థితి నుంచి లిక్విడ్ స్టేట్ నుంచి ఘన స్థితిలోకి మారాలి. ఘన స్థితిలోకి మారినప్పుడే గడ్డ కట్టది. కాబట్టి ఇక్కడ ద్రవ నుంచి ఘన పదార్థం అంటే ఏ, కాబట్టి ఏ అంటున్నాం ఇక్కడ. సాలిడ్ నుంచి సో లిక్విడ్, ఇక్కడ ద్రవ నుంచి ఘన కాబట్టి లిక్విడ్ నుంచి సాలిడ్. నెక్స్ట్ ద్రవీభవనము అన్నాం. ద్రవీభవనం అంటే మెల్టింగ్. ఇంకా ద్రవీభవనం అంటే మిగిలిపోయింది. మిగిలిపోయింది ఏది? ఘన పదార్థం నుంచి ద్రవ పదార్థంగా మారాలి. ఘన పదార్థం ద్రవ పదార్థం మారాలంటే ఇక్కడ బి ఉంది కాబట్టి మనం ఇక్కడ బి రాస్తాం. అంటే సిడిఏబి అయింది మనకి ఇక్కడ. సిడిఏబి ఎక్కడ ఉందో చూసుకోండి ఒకసారి. సిడిఏబి ఇక్కడ ఆప్షన్ ఏ అనేది సిడిఏబి ఉంది కాబట్టి ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే చూడడానికి చాలా ఈజీగా అనిపిస్తుంటాయి. చూడడానికి సింపుల్ గా ఉన్నాయి కదా అనుకుంటాం. మనకి ఇక్కడ చూసినప్పుడు 1-2 మాత్రం తెలుస్తాయి, మిగతా 2 తెలియవు. మిగతా 2 కొంచెం అటు ఇటు పెట్టినా కూడా క్వశ్చన్ ఆన్సర్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మీలాంటి టాలెంటెడ్ స్టూడెంట్స్ కంటే ఓకే, నో ప్రాబ్లం. కానీ అందరికి మీ అంత టాలెంట్ ఉండదు కదా. కాబట్టి కొంచెం డల్లర్ స్టూడెంట్స్ దృష్టిలో పెట్టుకుని ఇది నీట్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అన్నమాట. సో ఇది మనకు ఉన్నటువంటి క్వశ్చన్ లిస్ట్ 1 మ్యాథ్ ద ఫాలోయింగ్. మరి దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది అనేది చూద్దాం ఒకసారి. చూడండి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అన్నాడు. ఏమేమి ఉన్నాయి స్టేట్మెంట్స్ చూడండి ఒకసారి. దిగువ ప్రకటన పరిగణలోకి తీసుకోండి అన్నాడు. జూపిటర్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్లానెట్ ఇన్ ద యూనివర్స్ అన్నాడు. నెక్స్ట్ వీనస్ ఈజ్ ద స్మాలెస్ట్ ప్లానెట్ ఇన్ ద యూనివర్స్ అన్నాడు. ఎర్త్ ఈజ్ ఎ హై డెన్సిటీ ప్లానెట్ అన్నాడు. నెప్ట్యూన్ ఈజ్ ఎ లో డెన్సిటీ ప్లానెట్ అని ఇచ్చాడు. ఇదే తెలుగులో అయితే విశ్వంలో అతిపెద్ద గ్రహం బృహస్పతి అన్నాడు. విశ్వంలో అతి చిన్న గ్రహం శుక్రుడు అన్నాడు. భూమి అధిక సాంద్రత కలిగిన గ్రహము అన్నాడు. నెప్ట్యూన్ తక్కువ సాంద్రత కలిగిన గ్రహము అన్నాడు. చూడండి ఒకసారి. జూపిటర్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్లానెట్ ఇన్ ద యూనివర్స్. విశ్వంలో అతిపెద్ద గ్రహం బృహస్పతి అనేది రైట్ ఆన్సరే. మొత్తం టోటల్లీ సోలార్ సిస్టమ్ లో 8 ప్లానెట్స్ ఉంటాయి కదా. ఆ 8 ప్లానెట్స్ లో విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్లానెట్ అంటే జూపిటర్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్లానెట్. అతిపెద్ద గ్రహం ఏదంటే జూపిటర్, బృహస్పతి అన్నాం. వాట్ ఇస్ రైట్. నెక్స్ట్ సెకండ్ వన్ వీనస్ ఇస్ ద స్మాలెస్ట్ ప్లానెట్ ఇన్ ద యూనివర్స్ అన్నాడు. అంటే విశ్వంలో అతి చిన్న గ్రహం శుక్రుడు అన్నాడు. ఇది రాంగ్ అండి, శుక్రుడు రాంగ్. ఎందుకంటే స్మాలెస్ట్ ప్లానెట్ ఇన్ ద యూనివర్స్ ఇస్ మెర్క్యూరీ. మెర్క్యూరీ అంటే బుధుడు అంటాం కదా. సో బుధ గ్రహం అనేది అన్ని గ్రహాలకెల్లా చిన్న గ్రహం ఏదంటే బుధుడు, మెర్క్యూరీ. కానీ ఇక్కడ మనకు వీనస్ అని ఇచ్చాడు, శుక్రుడు అని ఇచ్చాడు. కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. భూమి అధిక సాంద్రత కలిగిన గ్రహము అన్నాడు. ఎర్త్ ఈజ్ ద హై డెన్సిటీ ప్లానెట్ అన్నాడు. ఇది రైట్ ఆన్సర్ అండి. గ్రహాలన్నింటిలో అత్యధిక సాంద్రత కలిగిన గ్రహం ఏది అంటే భూమి. అత్యల్ప సాంద్రత గల గ్రహం ఏదంటే శని. అంటే హై డెన్సిటీ ప్లానెట్ అన్నప్పుడు ఎర్త్ అనాలి, లో డెన్సిటీ ప్లానెట్ అన్నప్పుడు సాటర్న్ అనాలి. సాటర్న్ ప్లానెట్. లో డెన్సిటీ ప్లానెట్ సాటర్న్ అంటున్నాడు. ఇక్కడ మాత్రం ఏం ఇచ్చాడు? నెప్ట్యూన్ ఈజ్ ఏ లో డెన్సిటీ ప్లానెట్ అన్నాడు. అంటే ఇది కూడా రాంగే. నెప్ట్యూన్ తక్కువ సాంద్రత కలిగిన గ్రహం అంటే ఇది కూడా రాంగే. సో ఇక్కడ మనకు లో డెన్సిటీ ప్లానెట్ తక్కువ సాంద్రత కలిగిన గ్రహం అంటే సాటర్న్, శని అంటున్నాగా అది అన్నాడు. మరి ఇచ్చిన వాటిలో సరైన ప్రకటనలు ఏమేమి ఉన్నాయంటే 1 ఉంది ప్లస్ 3 ఉంది. 1, 3, 2 మాత్రమే సరైనవి. ఈ 2 సరైనవి, 1, 3 సరైనవి ఎక్కడ ఉంది మనకి ఇచ్చిన ఆప్షన్ లో అంటే ఇక్కడ బి ఆన్సర్ ఉంచండి. బి ఆన్సర్ 1, 3 సరైనవిగా ఇది మనకు ఆన్సర్ అవుతుంది. మనకు చూడడానికి గ్రహాలన్నీ మనం గ్రహాల పేర్లు వింటాం, చిన్నప్పుడు స్కూల్లో క్లాస్ లో చదువుకుంటాం. కానీ పెద్దది ఏది చిన్నది ఏది, ఈ పెద్దది చిన్నది తెలుస్తుంది కానీ తక్కువ సాంద్రత ఉన్నది ఏది ఎక్కువ సాంద్రత ఉన్నది చాలా మందికి కన్ఫ్యూజన్ అవుతుంటది. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా గుర్తు పెట్టుకున్నట్లయితే హై డెన్సిటీ ప్లానెట్ ఏది, లో డెన్సిటీ ప్లానెట్ అనేది తెలిసిపోతుంది ఈజీగా. ఇంకా అవి తెలిసిపోతే ఆటోమేటిక్ గా క్వశ్చన్ ఆన్సర్ ఎక్కడ మనకు దొరికిపోతుంది అన్నట్టు. సో ఇది మనకు ఉన్నటువంటి క్వశ్చన్ అన్నట్టు.
ఈ క్వశ్చన్స్ అన్ని గతంలో ప్రీవియస్ ఎగ్జామ్ లో వచ్చిన క్వశ్చన్సే. రకరకాల డిఫరెంట్ ఎగ్జామ్స్ లో ఎస్ఐ ఎగ్జామ్ కానీ, కానిస్టేబుల్ ఎగ్జామ్ కానీ, ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ కానీ, గ్రూప్ 2 గ్రూప్ 1 ఎగ్జామ్స్ కానీ డిఫరెంట్ ఎగ్జామ్ లో వచ్చిన క్వశ్చన్లే ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నారు. వాటిని మళ్ళీ ఒకసారి ఏం చేసిన అంటే ఇంపార్టెంట్ ఇవే నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతూ వస్తున్నాయి అన్నారు. రిపీట్ అవుతూ వస్తున్నాయి కాబట్టి ఒకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకొని మళ్ళీ రివిజన్ చేసుకున్నట్లయితే అలాంటి క్వశ్చన్లే మనకి మళ్ళీ రివిజన్ కావడానికి అవకాశం ఉంటుంది ఎగ్జామ్ లో. కాబట్టి మన ఆన్సర్ స్కోర్ అనేది ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది అన్నారు. సో ఇది